హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యాక్చువల్లీ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను లాక్డౌన్లో ఇవన్నీ చేశాను. సో లాక్డౌన్లో చాలా టైం ఉండింది. నాకు కలరింగ్, పెయింటింగ్ ఇవంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను డ్రాయింగ్స్, పెయింటింగ్స్ కూడా అదంతా ఆల్మోస్ట్ పేపర్లో చేశాను. సో ఏదైనా క్రియేటివ్గా ట్రై చేద్దామని నేను ఇది ట్రై చేశాను. ఫస్ట్ నేను వేసింది బ్లాక్ కలర్ దీనికి. దాని తర్వాత ఒక లీఫ్ తీసుకొని, సన్న లీఫ్ తీసుకొని లీఫ్ పెయింట్లో డిప్ చేసి ఇది వాల్స్కి స్టిక్ చేశాను. వన్స్ బ్లాక్ కలర్ మొత్తం లీఫ్ స్టాంప్ వచ్చేలాగా స్టిక్ చేశాను, కంప్లీట్ లీఫ్ కాదు. సో ఇది 4 కలర్స్ నేను యాక్చువల్లీ యూస్ చేసింది ఇక్కడ. ఒక కలర్ ఏమో యాష్ కలర్, ఇంకొకటి యాష్ తర్వాత నేను యూస్ చేసింది గ్రీన్, లైట్ గ్రీన్ యూస్ చేశాను, గోల్డెన్ కలర్, ఇంకా లైట్ బ్లూ. సో ఈ 4 కలర్స్ నేను యూస్ చేశాను. అక్కడక్కడ వైట్ కూడా స్టిక్ చేశాను, వైట్ కలర్లో డిప్ చేసి. సో పెయింటింగ్ అయితే ఇలా వచ్చింది. మా వాల్ చాలా డల్గా అలా అనిపించింది. సో స్విచ్ బోర్డ్స్ దగ్గర ఇలా చేయడం నాకు కొంచెం హ్యాబిట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు మీ ఇంట్లో. సో ఇనీషియల్గా మంచిగా రాకపోవచ్చు, బట్ తర్వాత మీరు వేసేటప్పుడు మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యి బాగా వస్తుంది తర్వాత. సో మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ట్రై చేయండి. సేమ్ ఇదే కలర్స్ కాకుండా ఏ కలర్ అయినా ట్రై చేయండి. ఇది నేను ఇంకో స్విచ్ బోర్డ్కి చేశాను. ఆ స్విచ్ బోర్డ్ నేను చేసింది బెడ్రూమ్లో, ఇందాక చూపించింది. సో ఈ స్విచ్ బోర్డ్ నేను చేసింది హాల్లో. ఫస్ట్ నేను ట్రీ పెయింట్ చేశాను. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని ట్రీ పెయింట్ చేశాను బ్లాక్ కలర్తో. ట్రీ పెయింట్ చేసిన తర్వాత ఈ పేపర్తో ఉన్నది ఇది ఫ్లవర్ లాగా పెట్టేశాను. నేను ఇక్కడ 2 కలర్స్ యూస్ చేశాను. ఒకటేమో పింక్ కలర్, ఇంకొకటేమో బ్లూ కలర్. సో ఇది 2 కాంట్రాస్ట్ కలర్స్ అని చెప్పి నేను ఇలా స్టిక్ చేశాను. పక్కన బటర్ఫ్లైస్ అవన్నీ కూడా స్టిక్ చేశాను. అది నాకు ఇంట్లో దొరికింది, దాన్ని కూడా స్టిక్ చేసేసాను. ఈ పెయింటింగ్ నేను బెడ్రూమ్ వాల్ మధ్యలో చేశాను. ఇక్కడ కూడా ఫస్ట్ నేను పెన్సిల్తో డ్రా చేసుకొని దాని తర్వాత బ్లాక్ కలర్ పెయింట్ చేశాను. పెయింట్ చేసిన తర్వాత 2 కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేశాను, ఒకటి రెడ్, ఇంకొకటి పర్పుల్. నాకు ఈ డిజైన్ చాలా సింపుల్ ఇంకా నీట్గా కనిపించింది. సో అందుకే నేను ట్రై చేశాను. ఇది ఓవరాల్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది. నేను నా నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు ఫ్రీగా ఉన్నప్పుడు. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, కమెంట్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.